రామ్టాక్కి తిరిగి స్వాగతం. 2014లో యువత మొత్తం మార్పు కోసం మోడీ వెనక ర్యాలీ అయ్యారు. అవునా కదా? ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. క్రమక్రమేణా కొంతమేర దానికి గండి పడుతూ వచ్చింది. 2019, ఆ తర్వాత 2024. మరి ఓ పార్టీ ఎప్పుడు నిరంతరం డైనమిక్గా ఉండాలంటే ఆలోచనలు యాక్షన్స్లో కూడా ఎప్పటికప్పుడు మథనం జరుగుతూ ఉండాలి. అది జరగకపోయేటట్టయితే స్టేటస్ కోయిజం ఫ్యాటిగ్ వస్తుంది. అది బీజేపీలో ప్రవేశించిందా? ఇది ఒకసారి నాకు వస్తున్నటువంటి ఆలోచనలు మీతో పంచుకుంటున్నా. ఈరోజు షహజాద్ పూనావాలా అఫీషియల్ స్పోక్స్ పర్సను టీవీ ఛానల్లో బీజేపీ తరఫున చాలా గట్టిగా సమర్థంగా చెప్పగలుగుతున్నటువంటి నాయకుడు. ఆయన రాజీనామా చేశాడు. కోర్స్ ఆయన అనొచ్చు, నా వ్యక్తిగత కారణాలు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని. అంటే ఆయన అట్టి పెట్టుకునేటువంటి ఆ నా వ్యవస్థ, అంటే ఆయనకు ఆ నమ్మకం, నేను రాజకీయాల్లోనే ఉండాలి ఎటువంటి పరిస్థితిలోనే నమ్మకం తొలగిపోయిందా? అదే ఇంకొద్ది నెలలు ముందుకెళ్దాం. అన్నామలై అసలు ఎంతో మందికి ఓ పెద్ద కలల దీనిలాగా కనపడ్డాడు ఆ రోజు, ఆశా జ్యోతిలాగా. ఎందుకంటే మొట్టమొదటిసారి ఎన్నో దశాబ్దాల తర్వాత తమిళనాడులో ద్రవిడవాదాన్ని తుత్తినియలు చేస్తూ వాళ్ళని ఆత్మరక్షణలో పడేసినటువంటి వ్యక్తి అన్నామలై. ఇవాళ మీరు అనొచ్చు, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, అది వేరే విషయం. ఆయన బీజేపీని ఒక స్థాయికి పైకి తీసుకురావటమే కాకుండా, ముఖ్యంగా దానికన్నా ముఖ్యంగా బీజేపీ జాతీయవాదాన్ని, సాంస్కృతిక వారసత్వ వాదాన్ని, అదే టైంలో ద్రవిడవాదం ఏ విధంగా అది హేతుబద్ధం కాదో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అది తమిళ వ్యతిరేకమని కూడా చెప్పుకుంటూ వాదనలు చెప్పుకుంటూ వచ్చాడు. మరి అలా ఆత్మరక్షణలో పడేసినటువంటి ఆ వ్యక్తి వాళ్ళ ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది? ఇవాళ మరి ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఇంకొక టాపిక్లో మాట్లాడుకుందాం. కానీ ఆయన్ని ఇముడ్చుకోలేకపోయింది బీజేపీ. ఇది వాస్తవం. కారణాలు ఏదైనా కావచ్చు. ఇవాళ మీరు విమర్శించవచ్చు వీళ్ళందరినీ కూడా, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనేది. అది చాలా సహజం అండి, విమర్శ అనేది చాలా సహజం. కానీ ఇముడ్చుకోగలగటంలోనే మన గొప్పతనం ఉంది. మీరు ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానంటే, పార్టీ ఎప్పుడు ఫ్యూచర్ రెడీగా ఉండాలండి. ఎప్పుడు కూడా ఫ్యూచర్ రెడీగా ఉండాలి. మరి మీరు అనొచ్చు, ఇవాళ మరి నితిన్ నబీన్ని ఒక యంగ్ పర్సన్ తీసుకొచ్చి ప్రెసిడెంట్గా చేశారు కదా అని. నాకు తెలీదు, ఆయన ఏజ్లోనే యంగా, ఆలోచనల్లో కూడా యంగా. ఇది ఎవరైనా ఒక నిమిషం ఆగి ఆలోచించి స్పందించండి నేను చెప్పేదాని మీద. ఇప్పుడు మోడీ ఉన్నాడు అనుకోండి, ఆయన ఆయన్ని ఆయన అందరికీ ఎంతోమందికి రోల్ మోడల్. ఆయన జనాన్ని మెస్మరైజ్ చేయగలడు, ఇన్స్పైర్ చేయగలడు. జాతీయవాదానికి, ఆర్థిక ఆత్మనిర్భరతకు రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే అది మోడీ. అలే మీరు అమిత్ షాని తీసుకున్నాం అనుకోండి, వ్యూహాల్లో చాణుక్యుడిగా ప్రసిద్ధి చెందాడు. నాకు అర్థం కాలేదు, నితిన్ నబీన్ పార్టీలో మరి అంచెలంచెలుగా పైకొచ్చి అన్ని కష్టాలు పడిన ట్రాక్ రికార్డ్ కనపట్ల. నేను ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాను. ఎంతోమంది కష్టపడ్డారు పార్టీలో. వాళ్ళ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నారు, పార్టీలో కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాదని నితిన్ నబీన్ని తీసుకురావలసినటువంటి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ నితిన్ నబీన్లో ఏమున్నాయి? నేను వచ్చిన కాడి నాకు ఇది చాలా రోజులు సందేహంగా ఉంది. వచ్చిన కాడి నుంచి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకైతే అర్థం కాలేదు.
ఇంతవరకు ఏదో ఆయన మాట్లాడిని రెండు మూడు విన్నాను కానీ ఎక్కడ అంతా ఇన్స్పిరేషన్ వచ్చే పద్ధతుల్లో మాట్లాడటం లేదు, చేతలు లేవు. ఎందుకు చేతలు లేవంటున్నానంటే ఆయన వచ్చి ఎన్నాళ్ళైంది? అసలు ఆయన పెట్టడమే ఎట్లా? జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఒరిజినల్గా ఆయన టర్మ్ అయిపోయి ఎన్నాళ్ళైందండి? అంటే కొత్త అధ్యక్షుడిని తీసుకురావడానికి 2-3 సంవత్సరాలు పట్టింది ఆ పార్టీకి. సరే, ఈయన వచ్చిన తర్వాత ఆయన టీంని ఏర్పాటు చేసుకోవడానికి ఇదిగో ఇవ్వాలా రేపు ఇవ్వాలా రేపు అని నెలలు గడిచిపోయినాయి. ఈ రోజుకి టీం ఏర్పడలేదు. ఏంటిదంతా కూడా? ఎక్కడో ఫ్యాటిగ్యూ వచ్చింది పార్టీకి. సంథింగ్ బ్యూరోక్రటిక్ అప్రోచ్ వచ్చిందా, లేకపోతే అసలు ఆలోచనల్లోనే మార్పు వచ్చిందా? ఎస్టాబ్లిష్డ్ పార్టీసు కాంగ్రెస్ లాగా దీంట్లో కూడా ఆ స్టేటస్ కోయిజం ప్రవహిస్తూ ఉందా? ఇండెసిసివ్నెస్ పెరిగిపోయింది. ఒక డెసిషన్ తీసుకోవాలంటే పార్టీలో నెలలు సంవత్సరాలు పడతా ఉంది. నాకు అర్థం కాలేదనమాట. ఎందుకంటే నేను ఉన్నదన్నట్టు చెప్తున్నాను. ఆయన గురించి నాకు ఈ రోజుకి ఏంటి అనేది నాకు పజిలింగ్గా ఉంది. ఇంతమంది కష్టపడి పార్టీలో యువకులు పైకొస్తే ఆయన ఏదో పాట్నా వరకే పరిమితమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక్కసారి దేశంలో అధ్యక్షుడిగా చేశారు. ఏంటో ఇదైతే సమ్హౌ ఐఎమ్ నాట్ ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. బీజేపీ మరి గుండెల మీద చేసుకొని చెప్పమనంటే 2014లో అసలు మోడీ రావాలి మోడీ రావాలి అని చెప్పి ఆల్మోస్ట్ యువతలో మాత్రం విపరీతమైనటువంటి క్రేజీనెస్ వచ్చింది. అదే 2014లో తీసుకొచ్చింది బీజేపీని అధికారంలోకి. ఇవాళ అంత క్రేజ్ లేదు. ఇన్నాళ్ళు రియల్గా ఆయన పరిపాలనలో అద్భుతంగా ఉంది, దానికి నాకేమీ వేరే రిజర్వేషన్స్ లేవు. ఉన్న ఇంతవరకు వచ్చిన ప్రధానమంత్రుల్లో అద్భుతంగా పరిపాలన చేసి నీకు 12 సంవత్సరాల్లో అదవరికి జరగనటువంటి అభివృద్ధిని చేసి చూపించాడు. జాతీయవాదాన్ని నిలబెట్టాడు. మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెందిన ప్రపంచంతో సమానంగా తీసుకొస్తున్నాడు. ఇవాళకి ఇది బాగుంది. కానీ ఫ్యూచర్ రెడీనా పార్టీ? పాలన వేరు, పార్టీ వేరు. పార్టీ ఎప్పుడు కూడా నిరంతరం మంథన జరుగుతూ ఉండాలి పార్టీలో. ఫ్యూచర్ రెడీగా తయారు కావాలా. కొత్త యువతని అట్రాక్ట్ చేయగలగాల. జంజీ అని ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఎప్పటికప్పుడు అటువంటి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసుకోవాలా. మనకు నచ్చిన వాళ్ళని కాదు, వాళ్ళ ఆలోచనలు కొత్త తరాన్ని ప్రతిబింబించే వాళ్ళని. అలా జరిగినప్పుడే పార్టీ అనేది ఈ భవిష్యత్తులో కూడా రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఉండలేడు కదా, తర్వాత మన కొత్త వాళ్ళు రావాల్సి ఉంటుంది. వయసుతో పాటు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. సో అటువంటప్పుడు మీరు ఇంతవరకు ఈ ఈ దీన్ని నాకైతే ఎక్కడో ఎక్కడో తేడా కనపడతా ఉంది. అనొచ్చు మీరు బాగానే ఉన్నాయి కదా, ఎన్నికల్లో గెలుస్తున్నారు కదా అని చెప్పి. మీ అదృష్టం ఏంటంటే అవతల వాళ్ళు అసలు హారిబుల్ పర్సన్స్ కావటం. తృణమూల్ మరి మమతా బెనర్జీ లాంటి దారుణమైన పర్సనాలిటీ అక్కడుంది. సరే, అసలు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఉండటం బీజేపీకి కలిసి వచ్చిన అదృష్టం. కాబట్టి వీటిని బట్టి మీరు డిసైడ్ చేయలేరు. ఫ్యూచర్లో బీజేపీ 100% గ్యారంటీ పార్టీ అనేది చెప్పాలి అంటే మీరు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. నాకెందుకనో టైం వచ్చింది డ్రాయింగ్ రూమ్స్లోకి బీజేపీ తిరిగి వెళ్ళి ఆత్మ సమీక్ష తీవ్ర మంథన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది అనిపిస్తూ ఉంది. అది ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమండి. రాజకీయాలు అనేవి చాలా డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. అది మోడీకి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదు. కానీ పార్టీని కూడా అంత సన్నద్ధంగా చేసి నూతనోత్సాహాన్ని ఎప్పటికప్పుడు నింపకపోయేటట్టయితే భవిష్యత్తులో ప్రమాద సూచికలు ఉంటాయి. ఇప్పుడు నాయకులు వెళ్ళిపోవటం అనేటువంటిది అన్నామలై కావచ్చు, షహజాద్ పూనావాలా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది ఎర్లీ వార్నింగ్స్గా పార్టీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.